హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు జీన్ ఇన్ఫో. నేను మీ నాగేష్ బోను. ఈరోజు ఏంటంటే మన వీడియోలో తందూరి చికెన్ ఎలా చేయాలో చూద్దాం. అంటే అఫ్కోర్స్ తందూరి చికెన్ అనేది చాలామంది రకరకాలుగా చేస్తారు, నేను కూడా కొంచెం డిఫరెంట్ చేస్తాను. ఇదేంటంటే ఈ తందూరి చికెన్లో స్పెషల్ ఏంటంటే పొలం పనుల్లో ఉంటారు చూసండి, వాళ్ళు పొలాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఏంటంటే చెలక్కాయలు, అలాగే దుంపలు, ఇంకా గుడ్లు, కోడిని పెట్టే గుడ్లు ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఎటువంటి యుటెన్సిల్స్ యూజ్ చేయకుండా, అంటే ఎలాంటి పాత్రలు, అంటే వంటింట్లో మనం యూజ్ చేస్తాం కదా, వంట వండుకోవడానికి యూజ్ చేసే పాత్రలు ఉంటాయి కదా యుటెన్సిల్స్, అలాంటివి యూజ్ చేయకుండా వాళ్ళు దాన్ని ఉడకబెడతారండి. అదేవిధంగా నేను చేయబోయే తందూరి చికెన్ కూడా అలాగే చేయడానికి నేను ట్రై చేయడం అంటే చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎంతమ్మా కొత్తిమీర కట్ట? ఎంతండి? ఒకటి ఇవ్వమ్మ. ఎంత పుదీనా? పట్టుకెళ్ళిపోనా 15 రూపాయలు. నిమ్మకాయలు వేసేద్దాము. ఉల్లిపాయ అయితే మంచిగా ఉంచలేదు తమ్ముడు. కాయ కావాలో ఉద్యోగాలు గట్టిగా ఉందని ఈ కట్ట 10 కడలు లేవు. మరి ఏం చేస్తామండి, అన్ని పోయినప్పుడు అన్ని పోయాయి కదమ్మా. చూడు 2 కాడలు వేసి కట్టి ఇచ్చే 10కి ఉండవండి బాబు, ఇచ్చేమ్మా. కట్టడాలు ఉండవండి. తప్పదా, నువ్వు అన్నది తీసుకోవాలంకా తీసుకోవడమే. కట్టాం మేము. ఇచ్చేమ్మా, ఉల్లిగడ్డ కట్టి ఇచ్చేవు. ఏంటేం కట్టలేవా? నాకు ఉండవు నాన్న, లెక్కెట్టి కడతాం. ఇదిగో లెక్కెట్టేసి కట్టేస్తాం. అలాగా 2 ఇచ్చే గిఫ్ట్ కింద ఇరిగిపోయింది. మరి ఏం చేసి దాన్ని ఓ ఫ్రెష్ ఇమ్మంటే ఓ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ తందూరి చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఓకే, లెట్స్ మూవ్ ఫర్ వాట్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ దిస్ తందూరి చికెన్. ఫస్ట్ తందూరి కోసం 1 కిలో హోల్ చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్ మొత్తం అది 1 కిలో అండి గట్టిగా. తర్వాత దీంట్లో యూజ్ చేయడం కోసమని మనం ఇక్కడ ఉన్నాయి కదండి ఉల్లికాడలు తీసుకున్నాను. అలాగే ఉల్లికాడలతో పాటు కొత్తిమీర అండి, ఈ కొత్తిమీర కూడా తీసుకున్నాను. కొత్తిమీర తర్వాత టమోటాలు అండి, జస్ట్ 3 టమోటాస్. అఫ్కోర్స్ ఈ 3 టమోటాస్ నేను యూజ్ చేయను. దీంట్లోనే టమోటో పేస్ట్ అది ఏం చేయలేదు, జస్ట్ ఈ టమోటాస్ కట్ చేసి దాంట్లోని ఫ్లేవర్ కోసం నేను యూజ్ చేస్తాను. అలాగే నేను 3 లెమన్స్ తీసుకున్నాను. ఈ 3 లెమన్స్ జ్యూస్ అవసరం లేదు, లెమన్ జ్యూస్ అవసరం లేదు. దీంట్లో జస్ట్ 1 లెమన్ యూజ్ చేస్తాను అంతే. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా పేస్ట్ చేసేసి ఒక బౌల్లో తీసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇది కొత్తిమీర పుదీనా పేస్ట్ అండి, ఇది కూడా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది చిల్లీ పౌడర్ అండి, కారం. యాక్చువల్లీ తందూరి కలర్ కొంచెం రెడ్డిష్గా ఉండడం కోసమని కాశ్మీర్ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తారు. కాశ్మీర్ చిల్లీ పౌడర్ మన దగ్గర అవైలబుల్గా లేదు. అలాగని రెడ్డిష్ కోసమని నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే అవి డేంజర్ అని మనకు అందరికీ తెలుసు. జస్ట్ ఈ చిల్లీ పౌడర్ మన ఇంట్లో ఉన్న చిల్లీ పౌడర్ ఇది. ఈ చిల్లీ పౌడర్ కొంచెం రెడ్గా ఉంటుంది, చూద్దాం. అంతే బాగా రెడ్డిష్గా రాదు, కొంచెం రెడ్డిష్గా వస్తుంది. నెక్స్ట్ అనేది మనం సాల్ట్ తీసుకున్నాను. ఈ సాల్ట్ అంటే మనకు కావాల్సినంత సాల్ట్ యూజ్ చేస్తాం టేస్ట్ కోసం. ఎంత సాల్ట్ కావాలంటే అంత యూజ్ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఇవి ఉల్లికాడలని తరిగిన ముక్కలండి, ఉల్లికాడలు. ఇవి కూడా నేను ఆ ఉల్లికాడలు మొత్తం యూజ్ చేయను, అవి యూజ్ చేస్తానని చెప్పడం కోసం నేను అక్కడ పెట్టాను. వాటిని నేను ఇలా ముక్కల కింద కోసి పెట్టుకున్నాను. తర్వాత ఇది మసాలా అండి, ఇది మసాలా. దీనికి తందూరి కోసం స్పెషల్ మసాలా వాడతారు. ఆ స్పెషల్ మసాలా అండి కాదు, ఈ మసాలా ఇంగ్రీడియంట్స్తో ఈ మసాలాని యాడ్ చేస్తే అదే టేస్ట్ వస్తుంది. ఓకే, ఇది నెక్స్ట్ ఆయిల్ అండి. కావాల్సినంత ఆయిల్ మనం యూజ్ చేయడం కోసం ఒక ఆయిల్ తీసుకున్నాను ఒక గ్లాస్లోని. ఓకే, సో ఇవి అండి హోల్గానే మన తందూరి చికెన్ యూజ్ చేయడం కోసమని నేను యూజ్ చేయబోతున్న మొత్తం ఇంగ్రీడియంట్స్. ఓకేనా, ఇది ముందు
ఏంటంటే మ్యారినేషన్ చేసుకుందాం. ఆ మ్యారినేషన్ చేసుకునే ముందు ఏం చేద్దామంటే మనం ఈ తందూరి చికెన్కి కొంచెం గ్యాప్స్ కింద కట్ చేసి దాంట్లోని ఈ మసాలా అనేది ఎంటర్ అయ్యేలాగా కొంచెం ఇంకేలాగా చేద్దాం. ఓకే, ఫస్ట్ దీంట్లోనే యాక్చువల్గా దీన్ని బాయిల్ చేయడం కోసం, దీన్ని ఉడకబెట్టడం కోసమని నేను ఎలాంటి గిన్నెలు యూజ్ చేయను, కానీ దీన్ని ఉడకబెడతాను. అది ఎలా అనేది మీరు చూద్దరు. కానీ మసాలా లోపల ఇంకడం కోసం దీన్ని గ్యాప్ల కింద కట్ చేశాను. కట్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం చికెన్ని కట్ చేసాం కదా. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక పేస్ట్ తయారు చేసుకుందాం. ఆ పేస్ట్ని మొత్తం హోల్ చికెన్ మొత్తానికి మనం అప్లై చేయాలి. ఫస్ట్ ఎలా చూపించి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇలాగా. సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఇది కొత్తిమీర పుదీనా పేస్ట్, ఈ పుదీనా పేస్ట్ని కూడా ఇక్కడ వేసుకుందాం. ఓకే, సో ఇది అయిపోయింది, పక్కన పెట్టుకుందాం. దీని తర్వాత ఇది చిల్లీ పౌడర్ అండి. చిల్లీ పౌడర్ తర్వాత మసాలా అండి, గరం మసాలా. దీన్ని కొంచెం మిక్స్ చేసేద్దాం బాగా. మీరు అంత రెడ్డిష్ కలర్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంత కలర్ రాదు. ఓకే, ఇందులో కొంచెం ఆయిల్ తీసుకుందాం. ఓకే, తర్వాత మనం జస్ట్ సాల్ట్, కావాల్సిన సాల్ట్ వేసుకుందాం. సో నేను కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే తర్వాత దాని మీద తందూరి మీద కొంచెం సాల్ట్ అది చల్లుదాం. టోటల్గా దీన్ని మిక్స్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మసాలా మిక్స్ చేసాం కదా. ఇప్పుడు తందూరి తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేద్దాం. ఫస్ట్ ఆయిల్ అప్లై చేద్దాం. ఆయిల్ అనేది మనం బాగా టూ మచ్గా అప్లై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం మనం ఆయిల్ యూజ్ చేసామని పేరుకి మాత్రం అప్లై చేస్తే సరిపోద్ది. లెమన్ తీసుకొని దీన్ని కట్ చేసి కొంచెం జ్యూస్ లాంటిది చికెన్ మీద మనం చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ చికెన్ తీసుకుందాం. తీసుకొని దీని మీద ఏంటంటే జస్ట్ నిమ్మరసం పిండుదాం. నిమ్మరసం పిండుకోవాలి. ఇలాగ లెమన్ జ్యూస్ మొత్తం దీనికి అప్లై చేస్తాం. దీన్ని ఇలా పక్కన పెట్టుకోండి. సో మళ్ళీ దీంట్లోనే మసాలా కొంచెం లెమన్ జ్యూస్ పిండుదాం. ఒకసారి మిక్స్ చేయండి. ఈ మసాలాని తర్వాత అప్లై చేద్దాం, ఎందుకంటే ముందు తందూరికి ఆయిల్, నెక్స్ట్ అలాగే మనం నిమ్మరసం కూడా దీని మీద అప్లై చేస్తాం. దీనికి అప్లై చేసిన తర్వాత దీన్ని ఒక 15 minutes అలా ఉంచేయాలి. ఇలా ఉంచేస్తాం అనుకుంటుంది ఏమవుతుందంటే ఈ నిమ్మరసం ఆయిల్ లోపలికి వరకు అన్ని చికెన్ లేయర్స్లోకి ఏమవుతుందంటే ఇంకుతుంది అనమాట. సో దీన్ని అలా పక్కన పెట్టుకుందాం. దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఏం చేద్దామంటే ముందు బాయిల్ చేయాలి. దాన్ని బాయిల్ చేయడానికి ఒక మెథడ్ యూజ్ చేస్తాను. మెథడ్ ఏంటంటే మట్టి అనమాట. ఆ మట్టితో చేస్తాను. ముందు ఆ మట్టి అప్లై చేయడం కోసం ఏం చేద్దాం, ముందు మట్టి తయారు చేసుకోండి. ముందు మట్టి తయారు చేసుకోవడానికి వెళ్దాం. ఓకేనా? ఓకే, లెట్స్ మూవ్. ముందు మట్టి ప్రిపేర్ చేసుకుందాం. మట్టి ఏంటంటే ఇది నార్మల్ మట్టి కాదండి. ఏంటంటే ఇది ఈ బంక మట్టి. ఇది చేస్తున్నామంటే ఈ బంక మట్టి కొంచెం స్టిక్కీగా ఉంటుంది. స్టిక్కీ అంటే అంటుకుంటుంది కదా, అందుకని మనం మొత్తం ఏంటంటే తందూరి చికెన్ మొత్తం ఈ మట్టి అంతా అప్లై చేయాలి. మామూలు నార్మల్ మట్టి తీసుకుంటే ఏమవుతుందంటే అది మొత్తం స్టిక్కీగా ఉండదు, కాబట్టి ఆ తందూరి చికెన్కి మొత్తం అంటుకోదు. అందుకని మనం బంక మట్టిని తీసుకున్నాం. ఈ బంక మట్టిని ఏం చేద్దామంటే కొంచెం ఎత్తుగా చేసుకుందాం. సో దీన్ని ఇలాగా అంటే చపాతీ పిండి చేస్తారు కదా, అలా చేద్దాం. వాటర్ తీసుకుందాం. మట్టి ఎలా ఓకే ఫ్రెండ్స్, చూడండి మనం మట్టి తయారు చేసుకున్నాం. ఇది బంక మట్టి. ఈ మట్టి తయారు చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఇది తందూరి చికెన్, హోల్ చికెన్కి ఏ విధంగా అప్లై చేయాలనేది నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ మనం ఆల్రెడీ చికెన్కి ఆయిల్ తర్వాత ఏంటంటే లెమన్ జ్యూస్ అప్లై చేసాం కదా, దాన్ని 15 minutes ఉంచాలని చెప్పాను. ఇప్పుడు 15 minutes అయిపోద్ది. ఒకసారి వెళ్ళి అక్కడ 15 minutes తర్వాత ఏం చేద్దామంటే 15 minutes అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. 15 minutes అయిన తర్వాత దీన్ని మనం మళ్ళీ 15 minutes తర్వాత మళ్ళీ
చికెన్కి మసాలా అనేది అప్లై చేద్దాం. ఓకే, లెట్స్ మూవ్. ఓకే ఫ్రెండ్స్, మనం అక్కడ మట్టి తయారు చేసుకున్నాం కదా. మట్టి తయారు చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే మనం తందూరి చికెన్ తీసుకొని దీనికి మొత్తం మసాలా అప్లై చేద్దాం. మొత్తం అప్లై చేయండి ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం అప్లై చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం చికెన్ మొత్తానికి మనం మసాలా అనేది మొత్తం అప్లై చేస్తాం ఎక్కడ గ్యాప్ లేకుండా. తర్వాత ఏంటంటే దీని మీద మళ్ళీ ఒక నిమ్మరసం పిండుదాం. తర్వాత కొంచెం మసాలా అనేది మొత్తం ఇలా జల్లుదాం. ఎందుకంటే జల్లడం ఎందుకంటే ఇంకా దీని మసాలా పైన ఉంటే కేసు సరిపోకపోతే కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది. అదేవిధంగా కొంచెం చిల్లీ పౌడర్ కూడా దీని మీద మొత్తం ఇలాగా జస్ట్ బ్రాడ్కాస్టింగ్ మెథడ్లో ఇలా జల్లితే సరిపోద్ది. మనం స్టార్టింగ్లోనే మనం సాల్ట్ వేసాం. ఆ సాల్ట్ సరిపోకపోతే మనకు కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్టీగా ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే తర్వాత మనం నిమ్మరసం అప్లై చేసాం కాబట్టి ఆ సాల్ట్ని ఇది ఓవర్కమ్ చేస్తుంది. సాల్ట్ ఇదాన్ని కొంచెం సాల్ట్ అప్లై చేసుకుందాం పైన. జస్ట్ బ్రాడ్కాస్టింగ్ మెథడ్లో ఇలా జల్లుకుంటే సరిపోద్ది. ఉల్లికాడలన్నీ ముక్కల కింద మనం కట్ చేసుకున్నాం ఉల్లికాడలు. ఆ ఉల్లికాడలు ఏం చేస్తామంటే లోపల ఉంది కదండి చికెన్ లోపల, అంటే స్టమక్ లోపల ఉంటుంది కదా, ఆ స్టమక్ లోపల కొంచెం జల్లి పెట్టండి. తర్వాత టమాటా తీసుకుందాం, ఒక టమాటా. ఈ టమాటా ఏం చేద్దామంటే ఈ టమాటాని కొంచెం పీసెస్ కింద కట్ చేస్తాం. పీసెస్ కింద కట్ చేసి కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేద్దాం. ఎక్కువ టమాటాలు వద్దు, జస్ట్ ఒక టమాటా సరిపోద్ది. ఒక టమాటాని చిన్న పీసెస్ కింద కట్ చేసి మనం ఇప్పుడు ఉల్లికాడ ముక్కల్ని ఎలాగైతే మనం మధ్యలో పెట్టామో అలాగే ఈ టమాటా పీసులు కూడా మధ్యలో వేయండి. అన్నీ అవసరం లేదు. జస్ట్ ఏంటంటే మనం పేస్ట్ చేస్తే మాత్రం బాగోదు. పేస్ట్ చేసుకుంటే ఇది టమాటా పేస్ట్ చేసి అప్లై చేస్తే బాగోదు. కానీ టమాటా ఫ్లేవర్ కావాలి కాబట్టి ఏం చేస్తామంటే మనం ఆ ఫ్లేవర్ కోసం ఈ ముక్కల్ని కట్ చేసి ఈ గ్యాప్లో మనం వేస్తాం. ఈ గ్యాప్లో వేసిన తర్వాత ఏంటంటే మనం ఇక్కడ కొత్తిమీర ఉంది కదండి, ఈ కొత్తిమీర చిన్న చిన్న రెమ్మలు అంటాం కదా, చిన్న చిన్న ముక్కలు లాంటివి తీసుకొని రెమ్మలు లాంటివి తీసుకొని రెమ్మలంటే మొత్తం తీసేసుకోవచ్చు. మొత్తం నేను ఇలాగా తీసుకొని ఏం చేస్తామంటే వాటిని ఈ మధ్యలో పెట్టాం. సో ఇదేంటంటే కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇస్తుంది. టోటల్గా ఏం చేస్తామంటే మనం తందూరి ఇంగ్రీడియంట్స్ అంటే మసాలా కొన్ని అదర్ ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేస్తామో అవన్నీ మొత్తం ఏం చేశానంటే మొత్తం అన్నింటిని అప్లై చేసి కొన్ని ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కోసమని టమాటా అండ్ కొత్తిమీర ఫ్లేవర్ కోసం ఏం చేసామంటే వాటిని ముక్కల కింద కట్ చేసి ఈ సెంటర్ ఈ మధ్యలోని పెట్టాం. ఇలా పెట్టి ఇవన్నీ పక్కన పెడదాం. దీన్ని బాయిల్ చేయాలి. దీన్ని ఉడకబెట్టాలి కదా. ఆ ఉడకబెట్టడం కోసమని మనం ఎలాంటి గిన్నెలు అలాంటి యూటెన్సిల్స్ అలాంటివి యూజ్ చేయట్లేదు. కానీ ఎలా ఉడకబెడుతున్నాం, ఆల్రెడీ మనం మట్టి తయారు చేసుకున్నాం కదా, ఆ మట్టిని దీనికి అప్లై చేసి మనం దీన్ని బాయిల్ చేస్తాం. సో మట్టి డైరెక్ట్గా దీనికి అప్లై చేసేస్తే ఏమవుతుందంటే మట్టి దీనికి అంటుకుంటుంది, దానికి తినడానికి బాగోదు. అందుకని ఏం చేస్తామంటే ఈ తందూరికి మనం ఏదైనా ఆకు, ఏ ట్రీ ఆకు అయినా దీన్ని చుట్టేసి మొత్తం సరౌండింగ్ మొత్తం ఎలాంటి గ్యాప్ లేకుండా, అంటే మట్టిని దీనికి ఎంటర్ అవ్వకుండా ఉండడం కోసం ఏం చేస్తామంటే ఎటువంటి గ్యాప్ లేకుండా మొత్తం ఒక ఆకునే చుట్టేద్దాం. ఏ ఆకు చూడదాం అంటే దీనికి అరిటాకు అయితే బెటర్గా ఉంటుంది కాబట్టి అరిటాకు చూడదాం. ఓకేనండి. ఓకే, ముందు అరిటాకైనా చుట్టొచ్చు, లేకపోతే టేక్ ఆకు ఉంటుంది కదా, టేక్ చుట్టూ ఆకు, ఆ ఆకు అయినా చుట్టొచ్చు. ఓకే, మనకి ఏ అవైలబుల్గా ఉన్నాయో ఆకులు చూడదాం. ఓకే అండి ఫ్రెండ్స్, మన దగ్గర ఇవి టేక్ ఆకులు ఉన్నాయి. టేక్ ఆకు అలాగే అరిటాకు కూడా ఉంది. ఈ రెండింటిని దీన్ని చుట్టేద్దాం. ఇక్కడ రెండింటిని చుట్టేద్దాం. ఎందుకంటే మనం ఎక్కువ ఆకులు చుడతాం, మట్టి అనేది అసలు వెళ్ళకూడదు కదండి. దాంట్లోకి మట్టి అనేది వెళ్ళకుండా ఉండడం కోసం తీగ చుట్టూ ఏం చేస్తామంటే బయట రాకుండా కట్టేద్దాం.
మట్టి దగ్గరికి వెళ్దాం. కొంచెం మనం తయారు చేసుకున్న మట్టిది. దీన్ని కొంచెం వాటర్ కలుపుకొని మొత్తం అప్లై చేసేద్దాం. కొంచెం జిగురుగా ఉంది కదండి, దాని కారణంగా ఏంటంటే ఈజీగా స్టిక్ అవుతుంది. నార్మల్ మట్టి తీసుకుంటే మాత్రం మనం చాలా ఇబ్బంది పడాలి. మనం అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటంటే ఈ క్లే కంటెంట్ అనేది లోపలికి వెళ్ళిపోతే మొత్తం తందూరి చికెన్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. సో అది కాకుండా ఉండడం కోసం ఏం చేస్తామంటే మొత్తం మట్టి అలాంటి గ్యాప్ లేకుండా, చిన్న గ్యాప్ లేకుండా మొత్తం అంటించేద్దాం. వాసన పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన తందూరి చికెన్ పడే పాట్లు అనేవి మొత్తం దానికి మొత్తం మనం మసాలా అప్లై చేసాం. అప్లై చేసిన తర్వాత దాని చుట్టూ అరిటాకు, నెక్స్ట్ అలాగే టేకాకులు చుట్టేసాం. చుట్టేసిన తర్వాత దాని చుట్టూ మళ్ళీ ఏంటంటే మట్టి ఇలా అప్లై చేసాం. చూడండి, టోటల్గా ఫైనల్ అప్లై చేసిన తర్వాత ఫైనల్గా ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని ఏం చేస్తామంటే దీన్ని మంటలో పెట్టి మనం దీన్ని కాల్చాలి. కాల్చుదాం పదండి. ఓకే ఫ్రెండ్స్, మనం మట్టితో కాల్చిన తర్వాత తీసుకొచ్చాం. ఇప్పుడు తందూరి చికెన్ ఎలా ఉందో చూద్దాం. స్మెల్ మాత్రం కుమ్మేస్తుంది. ఫ్రెండ్స్, బాగా బాయిల్ అయింది విపరీతంగానా. ఇది ఫ్రై కాదు, బాయిలింగ్. ఫ్రై వల్ల మనకి ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. కానీ ఇది నేను చేసిన తందూరి చికెన్. ఫ్రెండ్స్, ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా, ఇదేంటంటే డైరెక్ట్గా ఫైర్ తగిలేసింది, అందువల్ల కొంచెం ఆడింది. సో ఇది ఫ్రెండ్స్, మనం మట్టితోని బాయిల్ చేసిన తందూరి చికెన్ ఎలాగుంది చూడండి. మనం అలా అప్లై చేసేట్టుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్. ఓకే, నేను ఎమ్మెగా తినేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది నేను చేసిన తందూరి చికెన్? అంటే నేను తందూరి చికెన్ చేసే ప్రాసెస్ బాగుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అనుకుంటే నా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ 10 మంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు తెలుగు జీన్ ఇన్ఫో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ 10 మంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ మాత్రం కూడా మర్చిపోద్దండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం స్ట్రాంగ్గా ప్రెస్ చేయండి. ఓకే, నేను పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీకు రీచ్ అయిపోతుంది. ఓకే బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.